శ్రీశైల క్షేత్రంలో గురువు గారి 4వ మహారుద్ర పారాయణ దీక్ష రుద్రమల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి ఈరోజు ప్రారంభం చేస్తున్నారు. ఆగస్టు 15, 2024 శ్రావణ మాసం దశమి గురువారం. किं तपोध्वरैः यस्य नाम शिवाయేతి మంత్రో హృదయగోచరః. ఎవరి హృదయములో ఓం నమ శివాయ అన్న మంత్రము సతతము కీర్తింపబడుతున్నదో వారికి ఇతర మంత్రములతోనూ తీర్థయాత్రలతోనూ యజ్ఞ యాగాదులతోనూ పని ఏమి? ఓం నమ శివాయ మంత్రమే సకలార్థం సాధించింది. తస్మా సర్వప్రదో మంత్రః శ్యామ పంచాక్షర స్మృతి స్త్రీభిః శూద్రైశ్చ సంకీర్తై అత్ర ముక్తిశ్చ కాంక్షితః. నాస్య దీక్ష న హోమశ్చ న సంస్కారో న తర్పణం న కాలం ఉపదేశశ్చ సదా శృతిరయా మను. ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రమును స్త్రీలు, శూద్రులు, జాతీయులు ఎల్లరూ జపించవచ్చును. అందరికీ మోక్షము లభించును. ఈ మంత్రమునకు దీక్ష గాని, హోమ తర్పణాదులు గాని, కాల నియమములు గాని లేవు. ఈ మంత్రం సదా పవిత్రము. మహాపాపములు నశించుటకు శివ అను 2 అక్షరములు చాలు. నమ అను పదముచే మోక్ష ప్రాప్తి లభించును. సద్గురునిచే ఉపదేశింపబడి పవిత్ర తీర్థక్షేత్రములను జపించిన మనోభీష్టము సిద్ధించును. ధర్మభ్రష్టమైన ఈ కలికాలములో ఈ పంచాక్షరి మంత్ర జపము ఎంతటి పాతకుడైనప్పటికీ సంసార సముద్రము నుండి, మహాపాతక ఘోర పాపముల నుండి తరింపజేయును. శివ అను నామము ఎవరు ఉచ్చరించురో వారే ధన్యులు, మహాత్ములు, శివస్వరూపం. శివ కర్మగతిభిః విచిత్రాసు నానాయోనిషు పునః పునః అనేకదా జనిత్వా కేనాపి పుణ్య విశేషేణ ఇదానీం మయా ప్రాప్తమనుష్యజన్మని సంచిత ప్రారబ్ధ రహసి ప్రకాశే చ జ్ఞానతో జ్ఞానతశ్చ మయా కృత సమస్త దుర్జక్షయార్థం ఆత్మసంస్కారార్థం గాఢ పాశబద్ధ బంధ విమోచనేన శృతి ప్రతిపాదిత ధర్మ పుణ్యకార్యాణి ఆచరణార్థమాయుష్యాభివృద్ధ్యర్థం 21 నరకేషు యమబాధా నివృత్త్యర్థం శివభక్తిప్రాప్త్యర్థం దేహాంతే కైవల్యసిద్ధ్యర్థం శివానుగ్రహేణ సంకల్పిత అతిరుద్రపారాయణార్థం గోకర్ణాది 11 మహాశివక్షేత్రేషు ఏకైకక్షేత్రే ఏకైక మహారుద్రపారాయణం కరిష్యే. చతుర్థపారాయణ శ్రీశైలక్షేత్రే కరిష్యే. మల్లికార్జున స్వామి అన్నమాట అనగానే మల్లికార్జున స్వామి వస్తాన్నారు అంట. నిజంగా శివ సంతోషమైంది నాకు. దీక్ష సంకల్పం మొదలు పెడతాన్నామో ఈశ్వరుడు వస్తాడే నాకు భగవంతుడు దగ్గర ఉండేవాళ్ళు కదా తప్ప. నిజంగా సంతోషం నాకు, మనస్ఫూర్తిగా చెప్తాను. ఎప్పుడు వెనకాలే ఉంటా, అట్లంత దూరం పోదు. శివ సంకల్పం అయింది. శ్రీశైల క్షేత్రే మహారుద్ర పారాయణం గరీషే అంటే మల్లికార్జున స్వామి వస్తా ఉన్నారు. నాకు చాలా సంతోషమైంది. ఈయన దీప అయ్యయ్యో బాల్యమిత్రుడు నాకు. నిన్న చూస్తే శివ